కాపు సమస్యలకు సంబంధించి రిజర్వేషన్ సంబంధించి ప్రతి ఓడు వాడుకొని వదిలేస్తున్నారు తప్ప మాది సమస్య తీర్చట్లా. రేపు రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సరే కాపు రిజర్వేషన్ విషయంలో నిర్దిష్టంగా మాకు క్లారిటీ ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి నా చేతిలో లేదు కేంద్రం చేతిలో ఉందని చెప్పాడు. కేంద్రాన్ని బీసీ వెల్ఫేర్ మంత్రిని అడిగితే ఇది రాష్ట్రం చేసుకోవాల్సిన పని, కేంద్రంతో సంబంధం లేదు, వాళ్ళు క్లారిటీ ఇచ్చారు పార్లమెంట్ లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? రేపు రాబోయే ఎలక్షన్స్ లో మా పరిస్థితి ఏంటి? ఉమ్మడి మా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా వచ్చేటప్పటికి కులాలు లేకుండా రాజకీయాలు లేవు కదా. కమ్మ కాపు సమానంగా ఉన్నాం, 5 లక్షల ఓటర్లు ఉంటాం కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ. కానీ సీట్ల దగ్గరికి వచ్చేటికి ఎన్ని వస్తున్నాయి? కమ్మాస్కి వచ్చేటికి 6-7 వస్తాయి, మా కాపులకు వచ్చేటికి 1-2 వస్తాయి. మరి సమానంగా ఉన్న జనాభా సమానంగా అందాలి కదా. కాబట్టి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు జనాభా దామాషా ప్రకారంగా మాకు కావాలని అడగట్లా. మాతో పాటు బీసీ కులాలకు కూడా ముస్లిం కులాలకు కూడా మిగతా ఎస్సీలకు ఎలాగో రిజర్వ్ కాన్సెస్ ఉంటాయి కాబట్టి చిరంజీవి గారు ప్రయత్నం చేశారు సామాజిక న్యాయం పేరుతో. బీహార్ ఉత్తరప్రదేశ్ బీసీలు పరిపాలన చేసే రాష్ట్రాల్లో కూడా ఇవాళ 110 స్థానాలు బీసీలు ఇచ్చాడు. ఒక ప్రయత్నం జరిగింది. జ్యోతిరావు పూలే అనేవాడు సమాజానికి తెలిసాడు. అదే ఆ స్ఫూర్తి మళ్ళీ మనం ముందు తీసుకెళ్లాలా. ఇచ్చే చిన్న చిన్న పదవుల కోసం పరుగులు తీయకూడదు. మనకి జనాభా దామాషా ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు అందాల్సిన సీట్ల కోసం అన్ని రాజకీయ పార్టీల్లో నాయకులు సమిష్టిగా కలిసి పనిచేయండి. ఎవరికి వాళ్ళు పోరాటం చేయబాకండి. మిమ్మల్ని డివైడ్ చేసి వాడేసుకుంటారు. సమిష్టిగా కలిసి పనిచేద్దాం. రాయలసీమలో రెడ్లు 5% ఉంటే మా బలిజోళ్ళు 14% ఉంటారు. రాయలసీమలో ఒక్క జిల్లాకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వరు. ఒంగోలు జిల్లా నుంచి పైకి తీసుకుంటే ఇది మనకు అన్యాయమే కదా. అంటే నేను 5 రాష్ట్రాల కన్వీనర్ ఉన్నాను కాబట్టి నేను అడగాల, నా ధర్మం ఇవి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేపు మళ్ళీ ఎలక్షన్ల లోపు రాష్ట్ర వ్యాప్త సమావేశం మళ్ళీ ఒకటి పెట్టుకుంటాం అందరం కలిసి. ఈ సమావేశంలో నేను కోరుకుంటుంది ఏంటంటే ముఖ్యంగా మనం ఉంటున్న గుంటూరు పార్లమెంట్ ఎంత దుర్మార్గం. ఎస్సీలు పోద్ది, ముస్లింకి ఇస్తారు, కాపులు ఎక్కడ ఉన్నారో తెలియదు. మరి ఇద్దరు 2 కులాలు సమానంగా ఉన్నప్పుడు ఈ 2 జిల్లాలో మాకు కమ్మాస్కి 7 ఇస్తే మాకు 5 ఇవ్వాలి కదా. ధర్మంగా వస్తున్నాయా? రావట్లేదు. కాబట్టి ఇంకొంతమంది ఏమంటారంటే ఇవన్నీ కాదండి రాజ్యాధికారం అన్నారు. ఏ రాజ్యాధికారం? పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఈ మధ్యలో ఖాళీ కూర్చున్నావా? మన కుల సమస్యల మీద మిగతా చోట్ల ఎంపీలు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ విషయంలో అన్ని చోట్ల పోరాటం చేసుకోవడమే. తెలుగుదేశం పార్టీలో రెడ్లు ఉంటారు, అదే రెడ్లు వైసీపీలు ఉంటారు, అదే కమ్మాలు మళ్ళీ వైసీపీలోకి వస్తారు. వాళ్ళకి అధికారమే లక్ష్యం. మనం మడిగట్టుకుని కూర్చుంటున్నాం. అట్లా కాదు. నాయకులు దయచేసి కుల సంఘం అందరూ మేము కలిసి ఉంటున్నాం. మీరు నాయకులు కలిసి ఉండండి. అన్ని పార్టీ పెద్దలు ఇక్కడ ఉన్నారు. మీరు కలిసి ఉండండి. 4 టికెట్ వస్తే చాలు, 4 టికెట్ వస్తే చాలు. ఎవరికి రాదు టికెట్. మీరందరూ సమిష్టిగా ఉండి ఐకమత్యంగా ఈ కార్యక్రమంలో మనం ఇక్కడి నుంచి బయలుదేరే లోపల ఒక లెటర్ రాసి తీర్మానం చేసి మన యొక్క కాపుల సమస్యల మీద జనాభా తమాషా ప్రకారం అన్ని జిల్లాల్లో మనకు రావాల్సిన సీట్ల మీద అన్ని రాజకీయ పార్టీలకి రిప్రజెంటేషన్స్ పంపించండి. దీన్ని ఆ పోరాటం చేయడం వల్ల వచ్చి లబ్ధి చెప్తున్నా. మీరు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారు, మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ ప్రెసిడెంట్ వెళ్ళి కూర్చొని పోరాటం చేయడం వల్లనే ఈ రోజు నేషనల్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ, ఆంధ్రాలో కాపులకి రాష్ట్ర అధ్యక్షుడు పోస్ట్ ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళే ఊరినే కదా. మేము వెళ్ళి పోరాటాలు చేస్తే వచ్చింది. అత్యధిక జనాభా మేమున్నామయ్యా, మమ్మల్ని తెలిసి మీరు ఎవరో పట్టుకుని నేరాడతారు. ఏంటంటే ఇక్కడ 2 సార్లు ఇచ్చారు కాపులకి, అక్కడ 2 సార్లు ఇచ్చారు. మన కోరం నుంచి వచ్చిన బండి సంజయ్ 4వ స్థానంలో ఉన్న బీజేపీని 2వ స్థానానికి తీసుకెళ్లాడు. ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు 30-30 స్థానాలు ఇచ్చేవాళ్ళు అక్కడ. అది పోరాట స్ఫూర్తి. అట్లా ఎవరి వాళ్ళని ప్రయత్నం చేద్దాం, ముందుకెళ్దాం.